నా పేరు ప్రవీణ్. ఈ ఛానల్ సిఎస్సి విఎల్ఎల్లకు మాత్రమే. మీకున్న ప్రతి డౌట్స్ ఈ ఛానల్లో క్లియర్ చేయబడును. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి గూగుల్ క్రోమ్లో డీజీపే వెబ్ అన్నది ఎవరికి యాక్టివేట్ అవ్వట్లేదు, 20 కిలోమీటర్ రేడియస్ ఎబవ్ అని చూపిస్తుంది అన్నారు కదా. ఆ లొకేషన్ ఇష్యూ అన్నది మనం ఎలా రిసాల్వ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డీజీపే అకౌంట్లో లాగిన్ అవ్వండి. మీ డీజీపే అకౌంట్లో లాగిన్ అయ్యాక ఇక్కడ ఎర్రర్ 20 కిలోమీటర్స్ ఎబోవ్ చూపిస్తుందా లేదా అన్నది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 20 కిలోమీటర్స్ ఎబోవ్ చూపించిందనుకో దాన్ని మనం ఎలా రిసాల్వ్ చేసుకోవాలన్నది నేను మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏజెంట్ అథెంటికేషన్ కొట్టాను, నాకు 20 కిలోమీటర్స్ ఎబోవ్ అని చూపిస్తుంది. సో ఈ ఇష్యూని మనం ఎలా రిసాల్వ్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను నాతో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే స్పూఫ్ లొకేషన్ అని టైప్ చేశాను. టైప్ చేశాక ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ టు క్రోమ్ అని కొట్టగానే మనకి ఈ ఎక్స్టెన్షన్ అన్నది క్రోమ్లో యాడ్ అయిపోతుంది. register.csc.gov.in అని టైప్ చేయండి. అక్కడ మీ సిఎస్సి ఐడి ఇచ్చేసి బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అవ్వగానే ఇక్కడ లాస్ట్ లాంగ్ అని ఉంది కదా లొకేషన్ సింబల్ తోటి, సో దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని రెండు కనిపిస్తాయి. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్ అన్నది కాపీ చేసుకోండి. సపరేట్గా ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్లో అన్నది మీరు కాపీ చేసింది అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక దాని పక్కమటి కామా పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టొద్దు, కామా పెట్టాలి. సో కామా పెట్టాక మళ్ళీ సేమ్ కింద ఇంకోటి ఉంది కదా లాంగిట్యూడ్ అని, సో దీన్ని కూడా కాపీ చేయండి. ఇది కూడా దాని పక్కమటి పేస్ట్ చేయండి. బట్ మీరు డైరెక్ట్ పేస్ట్ చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు, స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాతనే ఇది అనేది పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చాను, అక్కడ వచ్చిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రెండు పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ రెండింటిని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మన డీజీపే అకౌంట్లోకి ఫస్ట్ అది వర్కౌట్ అవుతుందా కావట్లేదు అన్నది ఏజెంట్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే స్టిల్ నాకు ఎర్రర్ వచ్చింది. అప్పుడు నేనేం చేస్తా, నా అకౌంట్ అనేది ఇందులో నుంచి లాగౌట్ కొట్టి మళ్ళీ రీలాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను నా అకౌంట్. సో లాగౌట్ కొట్టగానే ఇంక లాగౌట్ అని అడిగేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను లాగిన్ అవుతున్నా. సో నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే నేను కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయిపోతా. సో మనం చేయాల్సింది సింపుల్ స్టెప్స్ ఇవి. ఇక్కడ మాత్రం మనం మెయిన్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇంతసేపు మనం ఒక ట్యాబ్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రెండు పేస్ట్ చేసి పెట్టాం కదా, ఆ ట్యాబ్లో ఉన్నది మనం కాపీ చేసుకోవాలి. సో నేను మీకు ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో చూపిస్తాను. క్యాష్ విత్డ్రావల్ పైన క్లిక్ చేస్తా. క్లిక్ చేసి ఇది వర్కౌట్ అవుతుందో కావట్లేదో నేను చెక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఏజెంట్ అథెంటికేషన్ అని వచ్చిన ఇక్కడ మై లొకేషన్ అని వచ్చింది. సో మై లొకేషన్ అంటే నేను ఇంతసేపు న్యూ ట్యాబ్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పేస్ట్ చేసి కాపీ చేసాయి కదా, సో ఇవి ఇప్పుడు మళ్ళీ మనం కాపీ చేసుకుందాం. ఇవన్నీ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను కాపీ కొట్టాను. ఇప్పుడు మనం ఇంతసేపు అక్కడ మై లొకేషన్ అని చూపించింది కదా, అక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇది పేస్ట్ చేసేసి ఓకే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ పడేస్తాయి. అంటే మనకు గ్రీన్ కలర్ పడిపోతాయి. మనం సపరేట్గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజ్ చేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇందులో కూడా చేయొచ్చు. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిఎస్సి విఎల్ఎల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయబడతాయి. ప్రవీణ్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్సి విఎల్ఎల్కి సంబంధించిన ప్రతి డౌట్కి మన ఛానల్లో వీడియోస్ లభించబడును.